హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. మీకందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపచేత ఆ ప్రభువుని స్తుతించడానికి, గణపరచడానికి, స్తుతి కీర్తనలతోనూ స్తుతి ఆరాధనతోనూ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయమును బట్టి ఆ సర్వకృపానిధియగు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మంచిది. ఈ సమయములో మనం ఈ ఆరాధనలో వాక్య భాగములోకి వెళ్దాం. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, యుగయుగములకు దేవుడవైన మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. గత కాలమంతా మీ రెక్కల చాటున భద్రపరిచినందుకే స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినమందు ఈ ఆరాధనలో ప్రభువా, నీ సన్నిధిలో నీ సముఖమున ప్రభువా నిన్ను ఆరాధించి గణపరిచే భాగ్యమునిచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ సమయములో ప్రభువా మీరే మీ దాసులను సిలువ చాటున మరుగుపరుచుకొని నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మట్టుకే కాకుండా ఈ లైవ్ ద్వారా కూడా ఎంతమంది అయితే నాయన ఈ వాక్యాన్ని వీక్షిస్తూ వింటున్నారో వారందరితో కూడా ప్రభువా మీరు సూటిగాను ముఖాముఖిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటిని యేసు నామములో బంధించి ప్రభువా మీరే నాయన ప్రతి బిడలినైనా బలపరిచి మీరే ఒక్కొక్కరితోనైనా సవినయముగా మాట్లాడి ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ ఆకలిని, ఆత్మదాహమును తీర్చి నీ వాక్యమనే త్రోవలో ప్రభువా తిన్నగా నిత్యత్వానికి నడిపించమని, బలపరచమని, యేసు నామములో ప్రతి బలహీనత నుంచి ప్రజలకు విడుదల దయచేయమని స్తుతించి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. షలోం. ఆమేన్. చదువుకుందాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవవాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలను చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే దేవదేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆసక్తి విషయంలో మీరు మంద్యులు కాకండి అంటున్నారు. నిజమే. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, అనేక మంది అనేక రకాలైనటువంటి విషయాల యందు ఆసక్తి చూపుతూ ఉన్నారు. అనేక వాటి మీద ఆశ కలిగి నడిపించబడుతూ ఉన్నారు. కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. కొంతమంది బంగారు కొనుక్కోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. కొంతమంది వాహనాల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. కొంతమంది షేర్ మార్కెట్ల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. ఇలా చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ఆసక్తి కలిగి దాని కొరకై ప్రయత్నాలు చేస్తూ వాటి యందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆనందిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనిషికి అవసరమే. అయితే మనమేం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుడు ఇవన్నీ కూడా మనకు దయచేస్తాడు ప్రియులారా. అయితే చాలామంది బంగారు సంపాదించుకోవాలను, ఆస్తులు కూడగట్టుకోవాలను, ఇల్లులు కట్టుకోవాలను, లేకుంటే వేరొక విషయాలలో మరి పదవులు సంపాదించుకోవాలని చెప్పి అనేక ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్ళాలని చెప్పి ఎన్నో రకాలైనటువంటి షేర్ మార్కెట్లో ధనమును కూర్చుకుంటూ ఏవేవో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వారి యొక్క ఆత్మీయటువంటి పరిస్థితుల్లో నుంచి వారిని గుడ్డితనములోకి తీసుకువెళ్ళే విధముగా ఉంటూ ఉన్నాయి. అయితే మనం దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యములు చూస్తే ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అంటున్నారు. అవును, ఇటువంటి విషయములలో మనము గుడ్డివారిగానో మంద్యులుగానో ఉండకుండా ఆత్మ తీవ్రత కలిగిన వారై
ప్రభువు కార్యాలయందు మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఒక నశించిపోతున్న ఆత్మకు సువార్త చెప్పాలనే ఆసక్తి మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని ముఖ దర్శనం ఎప్పుడు చేసుకుంటామని చెప్పి ఆసక్తి కలిగి ఉండాలి. ఆదివారపు ఆరాధన ఎప్పుడు వస్తుందా, దేవుని సంఘముతో సమాజముతో మనం కలిసి దేవుని ఆరాధించి గణపరచాలనేటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఈ వారం ప్రభు మనతో ఏమై మాట్లాడినై ఉన్నాడో ఆ మాటలు పోనీయక జాగ్రత్తగా వాటిని వినాలని ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. పేదలను కనికరించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మట్టుకే కాకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. సహోదర ప్రేమయందు ఆసక్తి కలిగి ఉండాలి. అన్ని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ మన వాక్యములో చూస్తే ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి అంటున్నారు. ఎంతమంది ఈరోజు అటు ఆసక్తి కలిగి అటు ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవిస్తూ ఉన్నారు? ఒక ప్రశ్న ప్రభు మనల్ని సూటిగా అడుగుచూ ఉన్నారు. నీవు ఇటువంటి ఆసక్తి కలిగి ఉన్నావా? అయితే నీవు మహంజుడివి కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నావని ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి దేవుడు హర్షిస్తూ ఉన్నాడు. నీ ఎడల దేవుడు కలిగిన ప్రతి స్తోత్రం ఆ యొక్క దాచి ఉన్న మేలులు నీకు దయచేయుటకై దేవుడు మరి స్తోత్ర ఆశతో నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఇట్టి ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి వాక్యములో మనం చూస్తే కింద చెప్తున్నాడు 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచో, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి అంటూ ఉన్నారు. ఒకానొకసారి ఒక దైవ సేవకుడు వాక్యమును బోధిస్తూ ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఒక నిరుపేద క్రైస్తవ కుటుంబము నాకు తెలుసు. ఆ భార్యాభర్తలకు 2 కుమారులుంటూ ఉన్నారు. వారు చక్కగా దేవుని యందు ఆసక్తి కలిగిన వారై, ఆత్మ తీవ్రత గలవారై ప్రభువుని సేవిస్తూ ప్రతి విషయంలో దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ వారు నడిపించబడుతూ ఉన్నారని, అయితే అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రౌడీ ఎలాగైనా సరే ఆ కుటుంబం మీద దాడి చేయాలని చెప్పి, వారి యొక్క సామాగ్రి దోచుకోవాలని చెప్పి, వారిని అలరి పాలు చేయాలని చెప్పి కనిపెడుతూ ఒకానొక రోజు ఆ కుటుంబం మీదకి దాడి చేస్తూ ఉన్నాడు. వారి సామాగ్రి దోచుకుని వెళ్తున్నాడు. గాయపడినటువంటి ఆ కుటుంబము, మరి వస్తు సామాగ్రి నష్టపోయినటువంటి ఆ కుటుంబము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఎలాగైనా సరే మేము కోల్పోయినటువంటి మా యొక్క నాయన సామాగ్రి మాకు దయచేయండి. ప్రభువా, మాకు కావలసిన బలమును, శక్తిని దయచేయండి అని చెప్పి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే పోయినటువంటి వస్తువులన్నీ కూడా మాకు దయచేయండి ప్రభు అని చెప్పి అడుగుచున్నారు. ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన ప్రభువు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు గనుక వెంబడే అతన్ని దర్శించడము చేత ఆ వ్యక్తికి మనశ్శాంతి లేక, సమాధానము లేక నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోతూ ఉన్నాడు. తన పరిస్థితి చెప్పాడు. నేను ఎవరినైతే గాయపరిచాను, ఎవరు వస్తు సామాగ్రి అయితే నేను దోచుకున్నాను, వారికి అన్నీ కూడా నేను ఇచ్చేస్తానని చెప్పి అన్నారు. ఆ రీతిగా ఆ సామాగ్రి ప్రభు వారికి ఇప్పిస్తూ ఉన్నాడు. అయితే అతడు చేసినటువంటి నేరమును బట్టి, అతడు చేసినటువంటి ఆ పనిని బట్టి మరి జైలు జీవితము అనుభవిస్తూ ఉన్నాడు. అయితే జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి అతని జీవితంలో, అయ్యో నేను చేసిన ఈ పరిస్థితిని బట్టి ఈరోజు నేను జైలు గోడల మధ్యలో ఉన్నాను, నేను చేసినటువంటి ఈ పనిని బట్టి నేను సిగ్గుపడుతూ ఉన్నాను, నేను చేసిన ఈ పనిని బట్టి ఈరోజు నా కుటుంబానికి నన్ను దూరము చేసింది, నేను చేసిన ఈ పనిని బట్టి నా కుటుంబం ఈరోజు అనాథులుగా ఉంటూ ఉన్నది అని చెప్పి బాధపడవలసినటువంటి ఆ వ్యక్తి, ఆ విషయమై సిగ్గుపడవలసినటువంటి ఆ వ్యక్తి అలా చేయడము మానివేసి నన్ను ఈ రీతిగా జైలుకు పంపించినటువంటి ఆ కుటుంబాన్ని ఎలాగైనా సరే అంతమొందించాలని చెప్పి రోజు రోజుకి పగను, ద్వేషమును ఆ కుటుంబం మీద పెంచుకుంటూ ఉన్నాడు. ఎలాగైనా సరే నేను విడుదలైన తర్వాత ఆ కుటుంబాన్ని నాశనము చేయాలని చెప్పి అతడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకానొక రోజు అతడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అవ్వడం ద్వారానే నేరుగా ఆ కుటుంబం యొద్దకు వస్తూ ఉన్నాడు. ఆ కుటుంబం బయట నిలబడుతూ ఉన్నాడంట. నిలబడి ఆ కుటుంబం మీద మరి సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. మీ అంతు చూస్తాను, మీ కుటుంబాన్ని లేకుండా ఏరేస్తానని చెప్పి మాట్లాడుచున్నటువంటి పరిస్థితి.
అయితే ఆ కుటుంబం ఆసక్తితో ఆత్మయందు తీవ్రత కలిగిన వారై, శ్రమల యందు ఓర్పు కలిగిన వారై, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారై ప్రభువుని ప్రార్థిస్తున్నారు, ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. ప్రభువా, నీవే మా దిక్కు, నీవే మాకు ఆధారము, నీవే మాకు ఆశ్రయము ప్రభువా, ఇటువంటి వారి నుంచి మమ్మల్ని విడిపించుటకు నీవు శక్తి కలిగిన దేవుడవు ప్రభు అని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అతనితో పాటు ఇంకా కొంతమంది రౌడీలను ఎంటబెట్టుకున్న కుటుంబం మీదకి వస్తూ ఉన్నాడు. అయితే ప్రభు కృప వారి మీద ఉండడం చేత వారిని ఏమి చేయలేకపోతూ ఉన్నాడు. అయితే ఆ రౌడీ ఇంకా పగబెంచుకుంటూ వీరినేమి చేయలేకపోతున్నానని చెప్పి ఒక మాంత్రికుని దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఒక మాంత్రికు దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబం మీద చేతబడి చేయిస్తున్నాడు, ఆ కుటుంబం మీదకి విసురుతూ ఉన్నాడు. అయితే ఆ కుటుంబస్తులు దాన్ని జయించలేకుండా మరి ఆ సేవకునికి మరి సాక్ష్యం చెప్తుంటే ఆ సేవకునికి అదే విధముగా కొంతమంది సేవకులకు ఉత్తరము ద్వారా చెబుతూ ఉన్నారు, అయ్యా మా కుటుంబం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నది, ఇటువంటి శక్తులు మమ్మల్ని పీడించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వారు చెప్పినప్పుడు సంఘము ఆసక్తితో, చూడండి నా ప్రియమైన వారులారా, సేవకులు ఆసక్తితో ఆ కుటుంబ పక్షముగా ప్రభు పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారో ఒకానొక రోజు ప్రభు తీర్పు ఆ రౌడీ మీదకి హఠాత్తుగా వచ్చిందంట. అతడు మామూలుగా వృత్తిరీత్యా మరి కారు డ్రైవింగ్ చేసేవాడు. ఒకరోజు కారు తోలుకొని వెలుచూ ఉంటుండగా ఎదురుగ్గా ఒక కారు రావడం చేత, ఆ కారును ఢీకొనడం చేత అక్కడే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వాక్యములు చూస్తే సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది, మరి యథార్థవంతుల నీతి వారి త్రోవలను సరళము చేస్తుందంట, భక్తిహీనులు వారి భక్తిహీనత చేత పడిపోతారని చెప్పి వాక్యము రాయబడి ఉన్నది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని సంఘమా, ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి సమాజమా, దేవుని బిడలారా, మరి ఏ విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉన్నావు? ఇంకా ధనము కూర్చుకోవాలను, ఇంకా ఆస్తులు సంపాదించుకోవాలను, ఇంకా ఏదో కూడబెట్టుకోవాలని చెప్పి నీవు ప్రయత్నము చేస్తే చాలదు. దేవుని విషయమై ఆసక్తి కలిగి, దేవుని సన్నిధిని వెతికే విషయంలో నీవు తీవ్రత కలిగి ప్రభువుని సేవించినప్పుడు దేవుడు నీకు సహాయము దయచేస్తాడు. నీ శ్రమలో నీకు తోడై ఉంటాడు. నీవు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇస్తాడు. అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ త్రోవలు దేవుడు సరళము చేస్తాడు. కాబట్టి వాక్యములో చూస్తే ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు ఏం చేయాలంటే ప్రభువుని సేవించాలి అంటున్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి అంటున్నాడు. మరి ఆ రీతిగా నీవు ఉంటున్నావా? అయితే ప్రభు చూస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో 15వ వచనంలో అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. హల్లెలూయా. నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు అంటూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే నీ క్రియలు దేవునికి తెలుసు. నీవే పరిస్థితుల్లో వెతుకుతున్నావో, ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి ఎలా సేవిస్తున్నావో, నీ యొక్క స్థితి ఏమిటో ప్రభువుకి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా ఎంత మేలని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని కోరిక ప్రకారంగా ఒకవేళ నీవు అటు ఇటు కాకుండా, అంటే వెచ్చగానైనా చల్లగానైనా ఉండకుండా ఉంటే ఏదో ఒక స్థితిలో ఉండడం చేత మేలు ప్రియమైన వారలారా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో చూస్తే మరి ఆసక్తిగా ఉండమని ప్రభు అంటూ ఉన్నాడు. పేతురుని చెరసాల్లో వేశారు. పేతురుని చెరసాల్లో వేసినప్పుడు సంఘం అంతా కూడా చూడండి, అపోస్తులుల కార్యములో 12వ అధ్యాయము 5వ వచనములో చూస్తే వాక్యం రాయబడి ఉన్నది, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్, ఆమేన్. చూడండి, దైవ సేవకుడు చెరసాల్లో వేయబడి ఉన్నాడు. అయితే సంఘం ఏం చేస్తూ ఉన్నదంటే చెదిరిపోలేదు, సంఘము పారిపోలేదు,
సంఘము భయముతో వెళ్ళి దాగుకోలేదు, కానీ ఏం చేస్తూ ఉన్నారంటే ఆత్మయందు తీవ్రత కలిగిన వారై, శ్రమల యందు ఓర్పు కలిగిన వారై, ప్రార్థన యందు పట్టు కలిగిన వారై వారు ఏం చేస్తున్నారంటే సంఘముగా కూడి సమాజముగా దేవుని సన్నిధిలో దైవ సేవకుని యొక్క విడుదల కొరకై, దైవ సేవకుని యొక్క క్షేమస్థితి కొరకై, దైవ సేవకుడు ఇంకా వారికి దేవుని వాక్యము అనేక మందికి ప్రకటించుట కొరకై అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. నీవు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావా? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నావా? నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, అయితే నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండుట మేలు అని చెప్పి ప్రభువు అడుగుచూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంటూ ఉన్నావు? దేవుని కార్యాలయందు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నావు? దేవుని వెతికే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని యొక్క సువార్త విషయంలో, ఒక ఆత్మరక్షణ విషయంలో ఏ రీతిగా ఉంటున్నావు? నీ ఆత్మీయ బంధము ప్రభువుతో ఎలా ఉంటూ ఉన్నదని చెప్పి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనలో నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నాడు. సంగమా, హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు కోరుకున్న విధముగా మనము శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఉందాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఇశ్రాయేలీయుల ఎడల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలన హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నదంటూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ కొరకై దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజల ఎడల అంత ఆసక్తితో మరి పౌలు ప్రార్థన చేసినప్పుడు సంగమా, ఈరోజు నీ పట్టణ ప్రజల కొరకై, నీ పట్టణ క్షేమము కొరకై, నీకు ఇచ్చినటువంటి రాష్ట్ర క్షేమం కొరకై, మనం నివసిస్తున్న మన దేశ క్షేమము కొరకై ఎటువంటి ఆసక్తితో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు? వారి రక్షణ కొరకై ఏ రీతిగా ప్రభువుని నీవు ఆశ్రయిస్తూ ఉన్నావని చెప్పి దేవుడు అడుగుచూ ఉన్నాడు. ఉపవాస దినాన్ని చాటించండి. ఇప్పుడైనా మనస్పూర్వకంగా కన్నీళ్లు విడుచుచు నీ పట్టణ క్షేమము కొరకే నీవు ప్రార్థించు. అప్పుడు దేశమా గంతులు వేసే విధముగా దేవుడు నీ మధ్య గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మయందు తీవ్రత కలిగి పట్టణ క్షేమం కొరకై నీవు ప్రార్థించాలని పౌలు వలె ఇశ్రాయేలు ప్రజల కొరకై ప్రార్థన, రక్షణ కొరకై ఆయన ప్రార్థన చేస్తూ నా హృదయాభిలాష అయి ఉంటున్నదని చెప్పి నేను వారి కొరకై ప్రార్థన చేస్తున్నానని చెప్పి అడుగుచూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే ఆసక్తితో మన ప్రజల కొరకై మనం ప్రార్థన చేయాలి. రాజుల కొరకై, అధికారుల కొరకై, మనుషులందరి కొరకై మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా దేవుడు పట్టణములో, దేశములో బహుక్షేమాన్ని తీసుకొని వస్తాడు సంగమా. కాబట్టి వాక్యములో చూస్తే ఒకానొక రోజు యేసు ప్రభువారు యూదుల పస్కా పండుగ సమీపిస్తూ ఉంటుండగా యెరూషలేమునకు వచ్చాడు. ఆమేన్. యూదుల పస్కా పండుగ సమీపిస్తూ ఉంటుండగా యెరూషలేమునకు యేసు ప్రభు వచ్చినప్పుడు దేవాలయములో మరి ఎడ్లతోనూ, గొర్రెలతోనూ, పావురములు అమ్మువారితోనూ, రూకల మార్చువారితో నింపబడిపోతూ ఉన్నది. హల్లెలూయా. ఎంత బాధాకరం అంటే మరి దేవునికి మహిమ కలుగును గాక, యేసు ప్రభు వారి హృదయం అంతా కూడా పిండి వేసినట్లుగా అయిపోయింది. ఆయన హృదయం ఎంతో వేదనతో నిండిపోయింది. నా తండ్రి ఇల్లు వ్యాపారపు స్థలముగా మార్చబడిపోయి ఉన్నదని చెప్పి యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నాడంటే పావురములు అమ్మువారితోనూ, మరి స్తోత్రం రూకలు, మరి స్తోత్రం చేసే అమ్మేవారితోనూ, మార్చేవారితోనూ అందరినీ ఏం చేస్తూ ఉన్నాడంటే వెలగొడుతూ ఉన్నాడు అక్కడి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. పావురం అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో, మరి దేవుని యోహాను సువార్తలో 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, ఆయన శిష్యులు అంటూ ఉన్నారు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకునిరి. ఆమేన్. వాక్యం ఏమని రాయబడినది?
నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకుంటున్నారు శిష్యులు. ఎందుకంటే యేసు ప్రభు వారు తండ్రి ఇంటిని గురించి ఏం చేస్తున్నాడు? నా తండ్రి ఇంటిని వ్యాపారపు స్థలముగా, రూకల మార్చే స్థలముగా మీరు మరి స్తోత్రం పావురపు టిల్లుగా మార్చివేశారని చెప్పి వారిని వెళ్ళగొడుతున్నాడు. ప్రభు అక్కడ కోపడుచూ ఉన్నాడు. అప్పుడు ఆయన శిష్యులు చూసి అంటున్నారు, మరి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ఇంటిని గురించి నీవు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఇంటిని గురించి ఆసక్తి కలిగి దేవుని ఇంటిని నీవు ఆ విధముగా వెతికితే, దేవుని ఇంటిలో దేవునితో సహవాసము కలిగి శ్రమల యందు మరి స్తోత్రం శోధనల యందు నీవు ఆయన ఇంటిని విడవక, ఆయనకు దూరముగా వెళ్ళిపోక, మరి స్తోత్రం ఆ యొక్క పేతుని చెరసాల్లో వేసినప్పుడు సంఘం ఎలాగైతే పారిపోకుండా చెదిరిపోకుండా వెళ్ళి దాగుకోకుండా ప్రతి ఒక్కరూ ఒక కుటుంబములో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా మనము కూడా దేవుని ఇంటిని గురించి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ఇంటిని గురించిన ఆసక్తి ఆయన కలిగి ఉన్నాడు గనుక నీ ఇంటిలో క్షేమం ఉండినట్లుగా దేవుడు సహాయము దయచేస్తాడు. సమూయేలు గ్రంథములో 25వ అధ్యాయం 1 సమూయేలు 25:6 చూస్తే, నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమవును గాక అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఎప్పుడు ఇది జరుగుతుందంటే, నీవు ఆయన ఇంటిని గురించిన ఆసక్తితో వెతికినప్పుడు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమము అవుతుంది. మరి దావీదు ఆ రీతిగా వెతకడము చేత దావీదు కుటుంబము అంతకంతకు హెచ్చించబడింది. దావీదు ఇల్లు అంతకంతకు దీవించబడింది. దావీదు అనగలుగుతున్నాడు, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిదయ్యా అంటూ ఉన్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో నమ్మకముతో ఆసక్తితో వెతికినప్పుడు ఇటువంటి బ్లెస్సింగ్స్, ఇటువంటి ఆశీర్వాదములు, ఇటువంటి దీవెనలు సమృద్ధికరముగా దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెప్తాం. మరి యేసు ప్రభు వారి తన తండ్రి ఇంటిని గురించి ఆసక్తి కలిగి మరి స్తోత్రం ఆ రీతిగా చేస్తున్నప్పుడు, మరి దేవుడు ఉండే ఇంటిలో, దేవుని యొక్క తేజో మహిమ నిలిచే ఈ స్థలములో మరి దేవుణ్ణి ఎట్టి ఆసక్తితో వెతుకుతూ ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యములో చూస్తే అపోస్తుల కార్యములో 17వ అధ్యాయములో మరి స్తోత్రం 10-11 వచనములు చూస్తే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే అర్ధరాత్రి వేళ మరి పౌలు శీలను ఏం చేస్తున్నారంటే బెరయాకు పంపిస్తూ ఉన్నారు. పరిచర్య నిమిత్తమై వారు పౌలు శీలలు బెరయాకు వచ్చినప్పుడు యూదుల సమాజ మందిరములోకి వారు ప్రవేశించారు. ఆ సమాజ మందిరములో మరి స్తోత్రం ఉన్నటువంటి బెరయా సంఘస్థులు వాక్యమును ఆసక్తితో వింటూ ఉన్నారు. హల్లెలూయా. వారిని గురించి పోలుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వీరు అంటే బెరయా సంఘస్థులు దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మరి చూడండి, దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఈ బెరయా సంఘస్థులు ఎలా ఉన్నారంట? ఘనులై ఉన్నారు గనుక వారు ఆసక్తితో ఆమేన్ వాక్యమును అంగీకరించారు. ఆమేన్. అటు తర్వాత పౌలు శీలులు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని చెప్పి అనుదినము ఏం చేస్తూ ఉన్నారంటే వారు లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, దేవుని మాటలు వింటూ ఉన్నావు. ఒకవేళ రాసుకుంటున్నావు లేదో నీకు తెలుసు, మరి ఆ వాక్యాన్ని ఆ రోజైనా నీ ఇంటికి వెళ్ళి అలా ఉన్నదో లేదో అని చెప్పి
పరిశీలిస్తున్నావా? ఆ వాక్యాన్ని ఆ రీతిగా నీవు ధ్యానిస్తూ ఉన్నావా? యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించుచు దివారాత్రము దాన్ని ఎత్తుకువాడు ధన్యుడని, అతడు నీటి కాలువలో యోరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తాడని, అతడు చేయునదంతా కూడా సఫలమవుతుందని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు దశలోనిక సంఘస్థుల కంటే, బెరియా సంఘస్థుల కంటే మన సంఘము మనము గనులై ఉన్నామని చెప్పి, మనము కూడా దేవుణ్ణి వెతికే విషయంలో, వాక్యమును అంగీకరించే విషయంలో ఆసక్తి కలిగి వెతుకుచున్నామని నీవు తలంచి ఆ విధముగా ఆత్మయందు తీవ్రత కలిగి నీవు నడిపించబడినట్లయితే నిజముగా నీ కుటుంబము దీవించబడుతుంది. హల్లెలూయా! నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. వాక్యము నీ కుటుంబంలో క్రియ చేస్తుంది. సమస్తమును నీవు చేయనది సఫలపరుస్తుంది. నీ పిల్లలు ఉన్నతముగా వృద్ధి చెందుతారు. నీ భర్తో నీ భార్యో నీవు చేస్తున్న వ్యాపారము, ఉద్యోగం వృద్ధి చెందుతుంది. నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి వివాహములు జరుగుతాయి. ఏ శోధన, అప్పు, సమస్య నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎప్పుడంటే వాక్యమును నీలో, నీ ఇంట అనుక్షణమును ధ్యానించి ఆ వాక్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని నశించిపోతున్న ఆత్మలకు సువార్తగా నీవు చెప్పినప్పుడు నిశ్చయముగా నీ ఆత్మ ఎటువంటి తీవ్రత కలిగి ప్రభువుని సేవిస్తూ ఉన్నదో దేవుడు చూచి నిన్ను దీవిస్తాడు ప్రియులారా. కాబట్టి వాక్యములో మనం చూస్తే దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును మనం ఏం చేయాలంట? సేవించాలా. అలాగే ఆసక్తి విషయంలో మంజులు కాక మనం ఏం చేయాలంట? ప్రభువుని వెతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఏలియాను గురించి మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో చక్కటి మాట పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఏలియాను గురించి మనం చూస్తే 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు చూడండి. ప్రకృతిని శాసించే ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రకృతిని శాసించే ప్రార్థన కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావు? ఎటువంటి ఆసక్తి కలిగి నీవు అడిగినవి నీవు పొందుకుంటున్నావు? ఏలియా సమయముతో పాటు, కాలముతో పాటు చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ఆసక్తితో ఆయన ప్రార్థన చేస్తూ 3.5 సంవత్సరములో వర్షము పడకూడదు ప్రభు ఆ భూమి మీద అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు భూమి మీద ఆ 3.5 సంవత్సరములో వర్షము పడల. ఆసక్తితో చేసే ప్రార్థన ఎంతటి కార్యమైన, ఎటువంటి అద్భుతమైన చేయుటకై ఆ ప్రార్థనకు శక్తి ఉంటుంది ప్రియులారా. ఆ ఆసక్తితో చేసే ప్రార్థన, భారముతో చేసే ప్రార్థన, హృదయంలో నుంచి కన్నీటితో వచ్చే ప్రతి ప్రార్థనకు దేవుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా జవాబునిస్తాడు. ఆ తర్వాత ఏలియా ప్రార్థించినప్పుడు వర్షము కురవాలని వర్షమును దేవుడు కురిపిస్తున్నాడు. చూడండి, ప్రార్థన చేసిన వ్యక్తి చెప్పిన విధముగా 3.5 సంవత్సరములు పడలా. ఆ తర్వాత ప్రభువా వర్షమును కురిపించని ప్రార్థించగా వర్షము కురుస్తూ ఉన్నది. ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నారండి? ఈరోజు అటు ఆసక్తి నీవు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబం ఎప్పుడో దీవించబడి ఉంటుంది. నీ వ్యాపారం ఎప్పుడో ఉన్నతముగా వృద్ధి చెందుంటుంది. నీవు అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా నడిపించబడి ఉండేవాడు. కాబట్టి ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ప్రభువుని వెతకాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మొదటి 2 రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథము మీద వారిని కూర్చుండబెట్టిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని గురించిన ఆసక్తి వచ్చి చూడండి అంటూ ఉన్నాడు. ఎవరు అంటున్నాడు అంటే యోహు అంటున్నాడు. 15వ వచనంలో చూస్తే,
అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు అతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యోహు తన రథము మీద అతన్ని ఎక్కించుకొని, యెహోవాను గూర్చిన నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యోహు రథము మీద వారు అతన్ని కూర్చుండబెట్టుకుంటూ ఉన్నారు. మరి నిజమే, మన ఆసక్తిని ప్రజలు చూడాలి. ఏంటి వీళ్ళు ఉన్న నిరీక్షణ, ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు, ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి స్తుతి ఆరాధన, ఈ ఉపవాస ప్రార్థనలు ఏంటి అని చెప్పి ప్రజలు చూడాలి. ప్రజలు చెప్పగలగాలి, వీరు దేవుణ్ణి వెతికేవారని, వీరు ప్రభువు కొరకై ప్రాణార్పణ చేయుటకై కూడా సిద్ధముగా ఉన్నవారని. అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకై, చావైతే నాకు లాభము మేలంటూ ఉన్నాడు. అంటే ఎంత ఆసక్తి ప్రభువులో ఉన్నాడు. బతికితే నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, చచ్చిపోవాలనిపిస్తే నీ కొరకే నేను చనిపోతాను ప్రభు అని చెప్పి ఆయన అటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని ధనము కూర్చుకోవాలను, ఏదో సంపాదించుకోవాలని చెప్పి ఆయన కోరుకోలేదు. కానీ ఆత్మల సంపాదనే నా ధ్యేయం అని చెప్పి, ఆ బహుమానమే నాకున్నటువంటి లక్ష్యం అని చెప్పి, గురి వద్దకు నేను పరిగెత్తుచున్నానని చెప్పి ఆ యొక్క పౌలు వెలుచు ఉన్నాడు. కాబట్టి యెహోవాను గురించిన ఆసక్తి, అతనికి కలిగిన ఆసక్తిని చూచుటకే నాతో కూడా రమ్మని చెప్పి అన్నప్పుడు యెహోనాదాబును వారు గుర్రములో ఎక్కి రథం మీద ఎక్కి వెళుతూ ఉన్నారు. నా ప్రియమైన వారలారా, దేవుని గురించిన ఆసక్తి కలిగి ఉంటే నేను ఉన్నత స్థలముల మీదకి ఎక్కించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మట్టుకే కాకుండా దేవుని ఆసక్తిని గురించి మనం చూస్తే ఆ 2 రాజుల గ్రంథములో 19వ అధ్యాయములో 31వ వచనములో చూస్తే, శేషించువారు యెరూషలేముల నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు, సైన్యములకు అధిపతికు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే హిజ్కియా కాలములో దేవుడు గొప్ప ఆశీర్వాదమును హిజ్కియాకు దయచేస్తూ ఉన్నాడు. గొప్ప దీవెన హిజ్కియాకు దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ రాజుగా మరి హిజ్కియా ఉండగలుగుతూ ఉన్నాడు. యథార్థంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తిగా హిజ్కియా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆ రెండవ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 29వ వచనంలో, మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకు ఇదే సూచనగును, ఈ సంవత్సరం ముందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం దానంతట కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరముని మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవింతురు, యూదా వంశములో తప్పించుకున్న శేషం ఇకను క్రింద వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును, శేషించువారు యెరూషలేము నుండి బయలుదేరుదురు, తప్పించుకుని వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు, సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుని ఆసక్తి దీన్ని నెరవేర్చుటకై మరి శక్తి కలిగినటువంటి పరిస్థితిలో దేవుడు ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే, దేవునికి మహిమ కలుగునుగాక, ఆసక్తి విషయంలో మాంద్యులు అనగా గుడ్డివారు కాక ఆత్మయందు ఏం చేయాలంటే తీవ్రత కలిగిన వారై ప్రభువుని మనం ఏం చేయాలా, సేవించాలి. ఆమేన్. మొదటిగా మనం చూసాము, వారు ఆ విధంగా దేవుని సేవించడము చేత, శ్రమల యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుట చేత దేవుని కృప పొందుకున్నారు. అలాగే క్రైస్తవ కుటుంబము కూడా ఆ రౌడీ మూక నుంచి తప్పించబడ్డ కొరకై దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, వారిని తప్పిస్తూ ఉన్నాడు. వారు చేసిన ప్రార్థన ద్వారా శత్రుశేషము లేకుండా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. మట్టుకే కాకుండా నీవు ఏ ఆసక్తితో ఉన్నావో దేవుడు నీ క్రియలను ఎరుగుదును. నీ వెచ్చగానైనా చల్లగానైనా లేవు. ఒకవేళ నీ వెచ్చగానైనా సరే ఉండు,
చల్లగానే ఉండని చెప్పి ఉండుట మేలని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే మరి రక్షణ పొందవాలని చెప్పి ఇశ్రాయేలు కొరకై ఆసక్తితో మరి పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. వారు రక్షణ పొందుటయే నా హృదయాభిలాష అని చెప్పి ఆయన చెబుతున్న మాటలు మనం వింటున్నాం. మట్టికే కాకుండా యేసు ప్రభు వారు తన తండ్రి మందిరము ఆలయమును గురించి ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నాడు. అలాగే చూస్తే బెరయా సంఘస్థులు దశనుల కంటే గనులుగా ఉంటూ దేవుని వాక్యాన్ని ఆసక్తితో వింటూ ఉన్నారు. ఆ రీతిగా వారు గనులుగా మార్చబడుతూ ఉన్నారు. మట్టుకే కాకుండా ఏలియా మనువంటి స్వభావము కలిగిన వ్యక్తి అయితే వర్షింపకుండానట్లుగా ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు దేవుడు వర్షము కురవకుండా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలా చూస్తే మరి స్తోత్రం యెహోవాను గురించి ఆసక్తి నా ఎడల ఎలా ఉందో చూద్దురా అని చెప్పి యెహోనాదాబును పిలుస్తున్నటువంటి స్థితి మనం ఆడ చూస్తూ ఉన్నాం. అలాగే చూస్తే యెహోవా ఆసక్తిని గురించి మనం వింటూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మరి ఇన్ని విధాలుగా మనం దీవించుట కొరకై ఆయన తన చేతిని చాపి ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, ఆత్మయందు తీవ్రత కలిగిన వాడవై ప్రభువుని సేవించు. లోకం వైపు చూచింది చాలు. ఏదో సంపాదించుకుందాం, ఏదో దక్కించుకుందాం, ఏదో కూడబెట్టుకుందాం, ఏదో కార్యాలు నెరవేర్చుకుందాం అన్నటువంటి పరిస్థితులు, వాటి మీద పెట్టిన ఆసక్తి, కోరిక, ఆశలిక చాలు. దేవుని వైపు చూస్తూ నడిపించబడదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అప్పుడు బహుబలముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆధ్యాత్మికంగా ఉన్నతముగా దేవుడు మనను నడిపిస్తాడు. కాబట్టి మన ఆసక్తి దేవుని ఇంటి మీద ఉండాలి. మన ఆసక్తి నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పే విధంగా ఉండాలి. మన ఆసక్తి దేవుని వెతికే విషయంలో ఉండాలి. మన ఆసక్తి ప్రార్థన యందు ఉండాలి. మన ఆసక్తి సంఘముగా సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించేవారు ఉండాలి. సహోదరుల ప్రేమ నిలవరముగా ఉండే దాంట్లో ఆసక్తి కలిగి ఉండాలి. అన్ని విషయంలో మనము ఆసక్తి కలిగినప్పుడు నీ క్రియలు చూస్తున్న దేవుడు చెప్పగలుగుతాడు, మంచి కుమారుడా కుమార్తె అని. హల్లెలూయా. ఆ రీతిగా ఉందామా సంగమా? అటు ఆసక్తి కలిగి ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభువుని సేవిద్దామా సంగమా? శ్రమల యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రభు పాదాలు పట్టుకుందామా సంగమా? పేతురు కొరకే అత్యాసక్తితో సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తూ ఉన్నారు. ఈరోజు నీవు ప్రార్థిస్తే నీ కుటుంబ పక్షముగా, నీ సంఘము పక్షముగా, నీ పట్టణ రాష్ట్ర దేశము పక్షముగా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు నాయన ఈ ఆరాధనలు నాయన మీరు మాట్లాడిన ప్రతి లేఖనములను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను. దేవా నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభువా. నిజమే నాయన, ఈ లోకములో అనేక మంది అనేక వాటి మీద ఆసక్తి కలిగి నానా వెతుకుచున్నటువంటి పరిస్థితులు కనబడుచున్నాయి ప్రభువా. అయితే నా తండ్రి మమ్ములను ప్రభువా నీ పాదాలు విద్దు ఆసక్తి కలిగి ఆత్మయందు తీవ్రత కలిగి నిన్ను సేవించడానికి మమ్మల్ని నడిపించుకున్నందుకే స్తోత్రాలు. నేను కూడి వచ్చిన నీ బిడ్డలు ప్రభువా వాటి మీద ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దయతో వారి రోజునైనా ఒక తీర్మానం చేసుకుంటున్నారు. వారి మనవలను మీరు స్వీకరించి క్షమించి నానా నీ యందు ఆసక్తి కలిగి జీవించుటకు, ఆయా ఆత్మలో తీవ్రత కలిగి ప్రయత్నాలతో ముందుకు సాగుటకు కావలసిన కృప మీరు దయచేయమని, ప్రార్థన ఆత్మతో నింపమని, శ్రమల యందు ఓర్పు కలిగించమని, దేవా అన్ని విషయంలో నీ బిడ్డలకు జయాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నారు. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తూ వింటున్నారో ప్రభువా వారి జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. అయా వచ్చిన వారికి, లైవ్ ద్వారా చూస్తున్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నా. బీపీ, షుగర్, నాయన గ్యాస్ట్రిక్ ట్రబుల్, నాయన ప్రతి విధమైనటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్, నైనా కిడ్నీ క్యాన్సర్స్, ప్రతి విధమైన వ్యాధుల నుంచి విడుదల యేసు నామములో కలుగును గాక. అత్యధికంగా ఈ చలికాలంలో ప్రబలుతున్నటువంటి ఆయా కరోనా వైరస్ను యేసు నామములో అంతమొందించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ తండ్రి, వచ్చిన సంఘాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృప చేత నడిపించమని ఎల్లప్పుడూ నాయన స్తోత్రం ప్రభువా. అయ్యా నేను ఎతికే విషయంలో బహు ఆసక్తి కలిగి నడిపించబడుతూ నీ ద్వారా ఉన్నతమైన దీవెనల మేలు పొందుకొని సదా మేము నడిపించబడుదుము గాక. సహాయము చేసినందుకే, ఆ రీతిగా దీవించినందుకే తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించి ప్రభుయేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకందరికీ సదాకాలము తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.